పోసాని అతన్ని గతంలో బూతుల మురళిగా కూడా మనం పిలుచుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే సభ్య సమాజం మొత్తం కూడా అతను మాట్లాడిన మాటలు చీత్కరించుకున్నటువంటి పరిస్థితి. అటువంటి ఒక వ్యక్తిని చట్ట ప్రకారం పోలీసులు అరెస్ట్ చేస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక స్వతంత్ర సమరయోధుడిని ఏదో తప్పుగా అరెస్ట్ చేసినట్టు, అతనికి ఏ పాపం తెలియని అమాయకుడిలాగా ఈ రోజున అతనికి అండగా నిలబడతా ఉందంటే ఎవరి వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజలకు ఉంది. అతని తప్పుని తప్పుగా చెప్తూ అతని గురించి ఏమన్నా మాట్లాడితే కొంతలో కొంతన్న ప్రజలు హర్షించేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితే లేకుండా స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా ఈ రోజున పోసాని కృష్ణమురళికి అండగా ఉండటం అంటే అతను మాట్లాడిన మాటలు మేమే మాట్లాడించామని మీరు ఒప్పుకుంటా ఉన్నారా, లేదా అతను బూతులు మాట్లాడటం ద్వారానే అతనికి ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇచ్చారా? వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో రోజు కూడా విలువలు దిగజారిపోతూ ఉన్నాయి. 19 నుంచి 24 లోపు ఎంత దారుణమైనటువంటి బూతులు మనం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ తరపున కూడా అలా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అటువంటి భయంకరమైనటువంటి రోజుల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటా ఉన్నారు. తప్పుగా ప్రవర్తించినా, తప్పుడు పనులు చేసినా ప్రతి ఒక్కరు కూడా, అది రోజా అయినా లేదు కృష్ణమురళి అయినా ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానులే. వారందరికి కూడా తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ఇకనైనా సరే అది ఏ రాజకీయ పార్టీ అయినా మనం మాట్లాడేటప్పుడు కుటుంబాలకు జోలికి వెళ్ళటం, మహిళల్ని చిన్నపిల్లల్ని కూడా మీరు చూశారు, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూడా అత్యంత జుపుత్సాకరంగా బూతులు తిట్టినటువంటి పరిస్థితి. నేను అనుకుంటా ఉన్నాను చిల్డ్రన్స్కి సంబంధించిన ఆ సెక్షన్స్ కూడా అతని పైన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అసలు ఏమాత్రం సంబంధం లేని ఆడపిల్లల గురించి కూడా మాట్లాడినటువంటి కృష్ణమురళి ఖచ్చితంగా ఈ రోజున న్యాయం జరిగిందని యావత్ మహిళా లోకం మొత్తం కూడా హర్షిస్తూ ఉంది. దీన్ని ఎవరైతే అండగా ఉన్నారో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు తప్ప ఎవరు కూడా అతని అరెస్ట్ని ఖండించట్లేదు. అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.